చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎందుకింత కన్ఫ్యూజింగ్గా ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? ఒక పదం చూస్తే ఒక రూల్, ఇంకో పదం చూస్తే మరో రూల్. నిజంగా తల తిరిగిపోతుంది కదా? సరే, ఈ రోజు మనం ఈ స్పెల్లింగ్ చిక్కుముడిని విప్పి దాని వెనుకున్న లాజిక్ని బయటకి తీద్దాం. చూడండి, రన్నింగ్లో ఎన్ డబుల్ అవుతుంది, కానీ ఓపెనింగ్లో అవ్వదు. రిసీవ్లో ఈఐ వాడతాం, కానీ బిలీవ్లో ఐఈ వాడతాం. ఇవన్నీ చూడ్డానికి ఏవో యాదృచ్ఛికంగా అనిపిస్తాయి, కానీ కాదండి. ఈ గందరగోళం వెనక కొన్ని పక్కా రూల్స్ ఉన్నాయి. వాటిని ఛేదించడానికి రెడీగా ఉండండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కన్ఫ్యూషన్కి ఒక కారణముంది. ఇంగ్లీష్ అనేది ఒక కిచిడీ లాంటిదన్నమాట. లాటిన్, ఫ్రెంచ్, జర్మానిక్ భాషల నుంచి వచ్చిన పదాలన్నీ ఇందులో కలిపేశారు. అందుకే దాని రూల్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. కాని కంగారు పడకండి, కొన్ని కీలకమైన సూత్రాలు తెలిస్తే చాలు, స్పెల్లింగ్ మీద పట్టు సాధించడం చాలా ఈజీ. సరే, మన ప్రయాణాన్ని అందరికీ తెలిసిన ఒక ఫేమస్ రూల్తో మొదలు పెడదాం. ఐ బిఫోర్ ఈ. చిన్నప్పట్నుంచి మనం వింటున్న ఈ రూల్ నిజంగా నమ్మదగినదేనా? పదండి, కొంచెం లోతుగా చూద్దాం. ఈ రైమ్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ కదా. ఇది మంచి స్టార్టింగ్ పాయింట్ కూడా. కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ తప్పకుండా ఉంటాయి. సో ఇది పూర్తి కథ కాదు. ఇక్కడ అసలు లాజిక్ అంతా సౌండ్లో ఉంది. ఒక పదంలో ఈ అనే సౌండ్ వస్తే సాధారణంగా ఐ, ఈ వాడతాం. ఉదాహరణకు బిలీవ్ లేదా చీఫ్. కాని అదే ఈ సౌండ్ సి అక్షరం తర్వాత వస్తే అది ఈ ఐగా మారుతుంది. రిసీవ్, సీలింగ్ ఇవే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. పదం ఏఈ అని పలికితే నేబర్లాగా, అప్పుడు కూడా ఈఐ వస్తుంది. ఇక వియర్డ్ లాంటి కొన్ని పదాలున్నాయి. అవి ఈ రూల్ని అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే అవి వేరే భాషల నుంచి ఇంగ్లీష్లోకొచ్చిన గెస్టులనమాట. వాటి మూలాలు వేరు, సో వాటి రూల్స్ కూడా వేరు. సరే, ఐ బిఫోర్ ఈ సంగతి కొంతవరకు చూసాం కదా. ఇప్పుడు పదాల చివర్లకు వెళదాం. ఒక పదానికి ఐఎన్జీ లేదా ఫుల్ లాంటివి యాడ్ చేసినప్పుడు అసలు పదం స్పెల్లింగ్ ఎందుకు మారుతుంది? దీని వెనుక ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రూల్ ఉంది. అదే సైలెంట్ ఈ రూల్. పదాల చివర్లో సైలెంట్గా ఉండే ఆ ఈని ఎప్పుడు ఉంచాలో, ఎప్పుడు తీసేయాలో ఇదే మనకు చెప్తుంది. రూల్ చాలా సింపుల్ అండి. మీరు యాడ్ చేయబోయే సఫిక్స్ ఒక అచ్చుతో, అంటే ఏ, ఈ, ఐ, ఓ, యూతో మొదలైతే అసలు పదం చివరున్న ఈని తీసేయాలి. అందుకే హోప్కి ఐఎన్జీ కలిపితే హోపింగ్ అవుతుంది. అదే మీరు యాడ్ చేసే సఫిక్స్ హల్లుతో మొదలైతే ఆ ఈ ఎక్కడికి వెళ్లదు. హోప్కి ఫుల్ కలిపితే హోప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, ఈని ఎప్పుడు వదిలేయాలో చూసాం. మరి చివరి అక్షరాన్ని ఎప్పుడు డబుల్ చెయ్యాలి? స్టాప్కి స్టాప్డ్ అని రాస్తాం, కానీ రీడ్కి రీడెడ్ అని రాయం. ఎందుకో తెలుసుకుందాం పదండి. ఒక అక్షరాన్ని డబుల్ చేయడానికి 3 కండీషన్స్ మీట్ అవ్వాలి. 1. పదం చిన్నగా, అంటే ఒకే సిలబుల్ ఉండాలి. 2. దాని చివర్లో ఒకే అచ్చు, దాని తర్వాత ఒకే హల్లు ఉండాలి. 3. మనం జోడించే సఫిక్స్ కూడా అచ్చుతో మొదలవ్వాలి. కన్ఫ్యూజింగ్గా అనిపిస్తోందా? అస్సలు కాదు. ఉదాహరణ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. రన్ పదాన్ని చూడండి. ఇది చిన్న పదం, చివర ఒక అచ్చు యు, ఒక హల్లు ఎన్ ఉన్నాయి. దీనికి మనం కలిపే ఐఎన్జీ అచ్చుతో మొదలవుతుంది. అన్ని కండీషన్స్ మీట్ అయ్యాయి. అందుకే రన్నింగ్లో ఎన్ డబుల్ అయింది. కాని రీడ్లో చివర 2 అచ్చులు ఈ, ఏ ఉన్నాయి. అందుకే అక్కడ రూల్ వర్తించదు. ఇక ఓపెన్ విషయానికొస్తే మనం ఓపెన్ అంటాం. స్ట్రెస్ అంతా మొదటి భాగం ఓ మీద ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా ఎన్ డబుల్ కాదు. ఇక ప్లూరల్స్ అంటే బహువచనాల విషయానికొస్తే రూల్స్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటాయి. చాలా పదాలకి జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ పదం చివర ఎస్,
ఎస్హెచ్ లేదా సిహెచ్ లాంటి సౌండ్స్ వస్తే పలకడం ఈజీగా ఉండటానికి ఈఎస్ జోడిస్తాం. బస్కి బస్సెస్ లాగా. ఇక వైతో ముగిసే పదాల సంగతి. వైకి ముందు హల్లు ఉంటే బేబీలాగా అది బేబీస్ అవుతుంది. అదే వైకి ముందు అచ్చు ఉంటే బాయ్ లాగా కేవలం ఎస్ జోడిస్తే చాలు. అయితే ప్రతి రూల్కి ఉన్నట్టే ఇక్కడ కూడా కొందరు తిరుగుబాటుదారులుంటారు. వీటినే మనం ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అంటాం. చైల్డ్ ఏమో చిల్డ్రన్ అవుతుంది, మౌస్ ఏమో మైస్ అవుతుంది. ఇవేమీ తప్పులు కావండి. ఇవి భాష చరిత్రలో మిగిలిపోయిన గుర్తులు. పురాతన జర్మానిక్ భాషల నుంచి నేరుగా వచ్చినాయన్నమాట. ఇప్పటిదాకా మనం రూల్స్, ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. ఇంగ్లీష్ స్పెల్లింగ్ పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రను, ఒకేలా వినిపించే పదాల గందరగోళాన్ని, అలాగే అమెరికన్, బ్రిటిష్ ఇంగ్లీష్ మధ్య తేడాలను కూడా చూడాలి. ఇంగ్లీష్లో మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేసేవి ఈ హోమోఫోన్స్. వినడానికి ఒకేలా ఉంటాయి, కానీ స్పెల్లింగ్, మీనింగ్ రెండూ వేరు. దేర్, దేర్, దేర్ లాంటివి. దురదృష్టవశాత్తు వీటికి రూల్స్ ఏమీ లేవు. కేవలం సందర్భాన్ని బట్టే మనం వాటిని గుర్తుపట్టాలి. కలర్ లేదా కలర్, సెంటర్ లేదా సెంటర్. ఈ బ్రిటిష్, అమెరికన్ స్పెల్లింగ్ తేడాలు ఎక్కడ్నుంచొచ్చాయి? దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఆ కథలో హీరోనే ఈ నోవా వెబ్స్టర్. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చాక నోవా వెబ్స్టర్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యమే కాదు, భాషా స్వాతంత్ర్యం కూడా ఉండాలని నమ్మాడు. అమెరికన్ ఇంగ్లీష్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి స్పెల్లింగ్లను సింపుల్గా, పలకడానికి ఈజీగా ఉండేలా మార్చాడు. అందుకే కలర్లోని సైలెంట్ యూని తీసేసి కలర్ అని, సెంటర్లోని ఆర్ని ఈఆర్గా మార్చాడు. సరే, ఈ రూల్స్, ఈ చరిత్ర అంతా బానే ఉంది. కానీ ప్రాక్టికల్గా మన స్పెల్లింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు కొన్ని పక్కా చిట్కాలతో ఈ నాలెడ్జ్ని మన స్కిల్గా మార్చుకుందాం. అన్నింటికంటే ముఖ్యమైన టిప్ ఏంటంటే వీలైనంత ఎక్కువగా చదవడం. చదవడం వల్ల పదాల సరైన రూపం మన బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది. కష్టమైన పదాలను బ్యూటీఫుల్ లాగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి పలకండి. లేదా సరదాగా నిమోనిక్స్ క్రియేట్ చేసుకోండి. టెక్నాలజీని వాడండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, స్పెల్ చెక్కర్కి, దేర్కి తేడా తెలియదు. సో ఫైనల్ చెక్ మనమే చేసుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్ స్పెల్లింగ్ను ఏదో కష్టమైన సబ్జెక్ట్లా చూడకండి. దాన్ని ఒక హిస్టరీ పజల్లా చూడండి. ప్రతి విచిత్రమైన స్పెల్లింగ్ వెనుక ఒక కథ, ఒక ప్రయాణముంది. ఈ యాంగిల్లో నేర్చుకుంటే ఇదొక పనిష్మెంట్లాగా కాకుండా ఒక అడ్వెంచర్లాగా అనిపిస్తుంది. వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న పజిల్. థాట్లో జీహెచ్ సైలెంట్గా ఎందుకుంటుంది? కానీ అదే జీహెచ్ ఇనఫ్లో ఫ సౌండ్తో ఎందుకు పలుకుతుంది? సమాధానం ఎప్పటిలాగే భాష యొక్క లోతైన, ఆశ్చర్యకరమైన చరిత్రలోనే దాగి ఉంది. దాని గురించి ఆలోచించండి.